జనసేన టీడీపీ ఉమ్మడిగా పోటీ చేసే అభ్యర్థుల జాబితా మరో 10 రోజుల్లోగా విడుదలయ్యే అవకాశం ఉందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడిదెల నాగబాబు అన్నారు. విశాఖ నగరంలోని పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని సుజాత నగర్ ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో విశాఖ గ్రామీణ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు అధ్యక్షతన పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ జనసేన కార్యకర్తలు వీర మహిళలకు దిశానిర్దేశం చేయడానికే సమావేశం నిర్వహించామన్నారు. పెందుర్తి నియోజకవర్గంలోని సమస్యలపై అధ్యయనం చేసి ఎలాంటి న్యాయం చేయాలన్న విషయంపై చర్చించామన్నారు. జనసేన ఎన్ని శాసనసభ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయంపై కూటమి పెద్దలు నిర్ణయిస్తారన్నారు. పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయడానికి మాకున్నటువంటి నాయకులు మిగతా అందరినీ ముందుకు నడిపించడం వారికి మా తోడ్పాటు అందించడానికి, అలాగే ఇక్కడ సమస్యల మీద అధ్యయనం చేయడానికి, అలాగే పెందుర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఎటువంటి గవర్నెన్స్ ఇస్తే బాగుంటుంది, ఇక్కడ ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలి, వీటి మీద విషయంగా చర్చించడం కోసం థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ కోసం ఉమ్మడి విశాఖలోని జనసేన ఎన్ని పార్లమెంట్ ఎన్నిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్ని స్థానాలు అది వితిన్ 10 days లోపే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా జనసేన టీడీపీ అలయన్స్ పెద్దలు నిర్ణయించాల్సిన విషయం. సో వాళ్ళు ఏం చెప్తే దాన్ని అమలు చేయడానికి మన జనసేన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాయి. ఆ విషయం మీద అప్పుడు నేను మాట్లాడగలను. డిసిప్లిన్ మీ కుటుంబంలోకి భారతీయ జనతా పార్టీ కూడా వస్తుందని భావిస్తున్నారా? తాజా రాజకీయ పరిణామాలు చూస్తున్నారు. నిన్న న్యూస్ ఛానల్స్ చూస్తున్నారు బట్టి మేబీ ఉందని నాకు అనిపించింది వ్యక్తిగత. బట్ పార్టీ నుంచి నాకంటే మాకు ఎటువంటి సందేశాలు రాకపోయినా మేము నాకు కూడా అనిపించింది డెఫినెట్గా బీజేపీ కూడా ఈ కూటమిలో కలుస్తారని నమ్మకవచ్చు. థ్యాంక్ యూ. ఈరోజు ఆత్మీయ సమావేశం చాలా మందికి సీనియర్ నాయకులకి న్యూట్రిషన్ లేదని చెప్పేసి వాగ్వేదాలు అవన్నీ కూడా మేము సాల్వ్ చేసుకున్నాం. మా ఎన్ఆర్ ఇష్యూస్ డెఫినెట్గా మేము సాల్వ్, ఎవరైతే సరైనటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చేదానికి వాళ్ళందరూ మాట్లాడి మేము సాల్వ్ చేస్తున్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఒక సైనికులు ఇది ఉంది సార్. మా ప్రెసిడెంట్ గారు అందరూ చేసిన నేను ఒక జన సైనికుడిగా నా పని ఏంటంటే